గురుజీ మంగాదేవి కాలర్ లైన్లో ఉన్నారు. వాడలి నుంచి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మంగాదేవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బాబు కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి. చెప్పండి. 5వ తారీఖు 9వ నెల 2000 అండి. 5వ తారీఖు 9వ నెల 2000వ సంవత్సరం. అవునండి. అబ్బాయి పేరు చెప్పండి. సునీంద్ర అండి. సరే అండి మంగాదేవి గారు, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. పాదాలు అండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మేము చాలా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నామండి. ఎందుకమ్మా? మా వ్యాపారం కోసం కొంచెం ఇబ్బందులు అండి. మా బాబు ఎడ్యుకేషన్ కోసం. ఏం చదువుతున్నాడు బాబు? మా అబ్బాయి 8th చదువుతున్నాడండి. 8th చదువుతున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి జన్మించినది అనురాధ నక్షత్రం కదా? అవునండి. వృశ్చిక రాశి. సరే తల్లి. హాస్టల్లో పెట్టారా, ఇంట్లోనే చదువుతున్నాడా? మా అబ్బాయి హాస్టల్ లేదండి, ఇంటి దగ్గర నుంచి చదువుతున్నాడండి. సరే తల్లి, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అబ్బాయిలో శని మహాదశలో పుట్టాడు కాబట్టి కాస్త బద్ధకం ఉంది. మీ అబ్బాయి నిజంగా మీరు చక్కగా చదివిస్తే 100% డాక్టర్ అవుతాడు. ఏం చదివించాలనుకున్నారు మీరు? టీచింగ్ డిపార్ట్మెంటా? కానీ టీచింగ్ డిపార్ట్మెంట్ అచ్చరాదమ్మా నీ కొడుక్కి. వేరే ఏదైనా ఆలోచించండి. ఏదైనా మెడికల్ ఫీల్డ్ ఏదైనా చేయించండి. బి ఫార్మసీనో, ఎం ఫార్మసీనో, లేక అంటే డాక్టర్ ఫార్మసీ అని ఒకటి వచ్చింది కొత్తగా, దాని కావచ్చు. మెడికల్ రిలేటెడ్ చాలా బాగా వచ్చొస్తుంది. లేదా ఏదైనా మెడికల్ రిలేటెడ్ కాకపోతే ఈ మనకి హోటల్ ఇండస్ట్రీ చదివించవచ్చు. అది కాకపోయినప్పుడు వ్యవసాయం గురించి ఏదైనా మీరు చదివించవచ్చు. జన్మజాతకంలో 5వ స్థానంలో కేతు గురువు ఉన్నాడు కాబట్టి కంప్లీట్ ఎడ్యుకేషన్ చేస్తాడు అని జన్మజాతకం చూపిస్తుంది. మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే బద్ధకం ఎక్కువ మీ అబ్బాయికి. ఒకటి ప్రజెంట్ అయితే 7.5 అంటే ఏలినాటి శని అంటారు. 7.5 నడుస్తుంది, శని దోషం. ఈ శని ఉండడం వల్ల చిన్న వయసులో చిన్న పిల్లలకి శని దోషం వస్తే ఎడ్యుకేషన్ నష్టం అవుతుంది. మధ్యలో వస్తే వ్యాపారం నష్టం, ఆఖరిలో వస్తే ఆయుష్ నష్టం అని చెప్తుంది. అలాగే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎడ్యుకేషన్ ఇంకా దాదాపు 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందువలన ప్రతిరోజు ఆఖరికి 8 నిమిషాలు మీరు అబ్బాయికి స్పెండ్ చేయమని చెప్పి రోజు ఉదయం లేవగానే ఒక్కసారి హనుమాన్ చాలీస్ పట్టించుకొని తర్వాత అతను టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళడం వలన శని దోషం తగ్గుతూ వస్తుంది. ఒక పంచముఖ్య ఆంజనేయ స్వామి పెండెంట్ని మెడలో వేయండి. తర్వాత ఇతను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సరస్వతి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ వెలుగులో పడుకోమని చెప్పండి. రోజు అలా చేస్తూ ఉండి ప్రతిరోజు గం గణపతయే నమః అని ఒక 21 ప్రార్థించి మహాగణపతికి ఎర్ర అక్షంతలు లేదా తెల్ల జిల్లేడి పువ్వు లేకపోతే ఎర్ర గన్నేరి లేకపోతే గరిక వీటిలో ఏదైనా సరే మహాగణపతికి సమర్పిస్తూ వస్తూ ఉంటే రోజు రోజుకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఇతనికి కాస్త లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అని జన్మజాతిలో గండాంతరం ఉంది. ఆ గండాంతరం వెళ్ళిపోవడానికి ఇతని బర్త్డే తర్వాత ఎప్పుడైనా ఒకరోజు వీలు చూసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి బెల్లం తులాభారం ఒకసారి చేయించండి. ఆ గండాంతరం కూడా తొలగిపోయి ఎడ్యుకేషన్ కంప్లీట్లీ చేసి మీకు మంచి పేరు తెస్తాడు. మీకు మంచిది కావాలి, మీ భర్తకు మంచిది కానీ మీ వ్యాపారం కూడా అభివృద్ధి కానీ నేను ఆశిస్తున్నాను తల్లి. నమస్తే. మంగాదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ మరో కాలర్ లైన్లో ఉన్నారు, శశికళ, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శశికళ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/9/1977 అండి. సోమవారం 12 గంటల 12:30 మధ్యలో అండి. అదే మధ్యాహ్నం పుట్టారా? మధ్యాహ్నం అండి. సరే అండి శశికళ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. పూర్వాషాఢ నక్షత్రంలో మీరు జన్మించారు. జన్మజాతకం ఉందా మీ దగ్గర? లేదు గురువు గారు. ఎప్పుడు చేయించలేదా? చేయించలేదు గురువు గారు. అంటే కరెక్ట్ గా టైం తెలియదు. ఈ మధ్యనే జాతకం గురించి టైం డేట్ తెలుసుకున్నానండి. సరే తల్లి, మీరు ఎన్నో కూతురు మీ నాన్నగారికి? నేను 7వ అమ్మాయినండి. అలా మీకు చెల్లెలు ఉందా? నేనే చిన్నదానండి. 3 అన్నీలు 3 అక్కలు అండి. ఓకే, మీరే ఆఖరి వారు. అవునండి. అందరికి పెళ్ళయిందా తల్లి? ఇంట్లో పెద్దవారికి పెళ్లి కాలేదండి. మొదటి అమ్మాయికి పెళ్లి కాలేదు.
అవునండి. మీరు ఆఖరి వారు. ఏం చదువుకున్నారు తల్లి మీరు? గురుగారు ఎంబీఏ చేశాను గురుగారు. ఉద్యోగం ఏదైనా చేస్తున్నారమ్మా? ఉద్యోగం కూడా సరైంది లేదు గురుగారు. 2009లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సల్ అవ్వడం అలా ఏదైనా జరిగిందా? 2009లో? సంబంధం వచ్చింది గురుగారు, మ్మ్. కానీ కుదరలేదండి. ఎప్పటి నుంచి ఈ వివాహానికి ప్రయత్నిస్తున్నారు తల్లి? ఒక ఐదు సంవత్సరాల నుంచి అండి. మంచి తల్లి, త్వరలో వివాహం కావాలని నేను వేడుకుంటున్నాను. జాతకంలో ఒక కుజ దోషం ఉంది, అంతకు తప్పితే వేరే ఇంకేం లేదు. కానీ దానికన్నా పెద్ద ప్రాబ్లం అంటే స్త్రీ శాపం మీ కుటుంబానికే వచ్చింది. మీ అక్క ఫస్ట్, లాస్ట్ మీరు, జ్యేష్ఠ పుత్రిక కనిష్ట పుత్రిక. అవును గురుగారు, అక్కడే టీచర్ చేసి రిటైర్ అయ్యారండి. రిటైర్డ్ అయ్యారు కానీ పెళ్లి కాలేదు. మా అమ్మగారేమో నా చిన్నప్పుడు 5 సంవత్సరాలని చనిపోయారండి. అవును. నాన్నగారు 2006లో చనిపోయారండి. ఇంకా అక్కయ్య నేను ఇద్దరు అంటున్నాను. సరే తల్లి, ఎందుకంటే ఈ జన్మ జాతకంలోనే స్త్రీ శాపము అని మీ కుటుంబానికే వచ్చింది. అందుకే మీ కుటుంబంలో ఎవరు ఆడపడుచులు అంత మంచిగా లేదు, ప్రశాంతతగా ఎవరు లేదు. ఇది ఒక దేవతా శాపం అని కనబడుతుంది. మీ కులదైవము అమ్మవారు ఎవరైనా ఉంటే